ఎవరు అడిగిరే? ఎవరు ఎంఆర్ఓ గారు అడిగిండా? ఎందుకని అడగలే? అడిగిన అక్కడ ఎక్కడ ఉన్న భూమి కాగితాలు తీసుకొచ్చుకో, అది తీసుకొచ్చుకో అని మాట్లాడిండు. ఉన్నాయి కాగితాలన్నీ ఎవరి పేరు మీద భూమి? మా నాన్న పేరు మీద గోపేష్ వెంకయ్య ఆయన పేరు మీద ఎకరం పొలం ఉంది, 10 గుంటలే ఉంది. కాకపోతే ఇప్పుడు మా అమ్మ పేరు మీద 30 ఉంది. అలా 10 గుంటలు చేపిస్తుండ మాకు చేయడానికి చేయటం లేదు. 3 రోజులు అవుతుంది. ఆయన డిసిషన్ తీసుకునేది మాకు ఎంఆర్ఓ గారు డిసిషన్ అయిపోయింది. కాగితాలు ఇసిరేసి బయటికి పోయినాం. మాకు ఆయన పై ఆఫీసర్, మీరు ఆయన కింద ఆఫీసర్, మరి లోపల స్టాఫ్ ఏదో మాకు తెలియదు. ఆయన పై ఆఫీసర్ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ నిన్న అన్నాడు, మీరు కలెక్టర్ కాడికి పోండి, ముఖ్యమంత్రి కాడికి పోండి, నేను చెప్పినట్టే చేస్తున్నాడు. కలెక్టర్ వచ్చి, ముఖ్యమంత్రి వచ్చి, ఆర్డీఓ వచ్చి, మా ఎంఆర్ఓ కలెక్టర్ మీరు బయటికి పోండి అంటే బయటికి పోతాం, లేకపోతే మేము బయటికి పోం. మా పని ఎంత ఆయన ఎక్కడ ఉండండి మాకు, నేను ఆయన ఎంఆర్ఓ తోటి మాకు పని లేదు. మా ఎంఆర్ఓ నిన్న మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టినాక సంబంధిత పై ఆఫీసర్ కాడికి పోయినాం. ఆయన ఉన్న పద్ధతి ఇదేం చెప్పిండు, మరి ఆ పద్ధతి ప్రకారం మేము కూర్చున్నాం. మేము అన్ని కరెక్ట్ గా అన్ని విధాలుగా రిజిస్ట్రేషన్ కావాల్సిన పేపర్స్ తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఈయన ఎందుకు చేయడు? ఒకవేళ నేను చేయకపోతే ఆయన కరెక్ట్ అయితే ఆయన పై ఆఫీసర్ మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టారు, ఆయన తప్పైతే ఆయన బయటకు వెళ్ళగొట్టారు. మీడియా ముందు మీ ముందు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు నిన్న 1 నెల రోజులు ఎలక్షన్ కూర్చోపోయినారు కదా, మీ ఆఫీస్లో ఈ 2-3 నెలల నుంచి స్లాట్ అయిన డేట్ ఏంది, స్లాట్ అయినాక ఎన్ని రోజులు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, రైతులు ఎందుకు వెనక్కి తిరిగిపోతున్నారు, మళ్ళీ నోటరీలు అంట, నోటరీ స్లాట్ బుక్ చేసుకున్నారా, నోటరీ ఎక్కడ చేస్తాడు, ఆర్ఐ రిపోర్ట్ అంటాడు. ఆర్ఐ రిపోర్ట్ ఇచ్చేది ఏంది? ఇక్కడ స్లాట్ బుక్ చేసుకుని ఒరిజినల్ బుక్ తీసుకొచ్చి మళ్ళీ ఆర్ఐ చేసుకుని పంచనామా చేయించుకొని రావాలా? ఎక్కడ ఉన్నదా ఈ రూలు? ఎక్కడ ఉన్నదా మీరు చెప్పండి. అది ఇవన్నీ ఎంతమంది ఆర్ఐ రిపోర్ట్లు ఇస్తే మీరు ఇప్పుడు ఈ స్లాట్లన్నీ చేశారు, ఎంతమంది నోటరీలు తెస్తే మీరు ఈ స్లాట్లు చేశారు, ఎందుకు పెండింగ్ పెడతారు? మళ్ళీ 2-3 రోజుల తర్వాత జనం అందరూ పోయిన తర్వాత సాయంత్రం పూట మళ్ళీ అవే స్లాట్లు ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తారు, ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు? 1 నెల రోజుల రిజిస్ట్రేషన్ మొత్తం మీరు బయటికి తీయాలి. సంబంధిత మీ పై ఆఫీసర్లకి, మాకు కాదు, మీ పై ఆఫీసర్లకి మీరు చెప్పాలి. ఈ మీడియా సోదరుల ముందే మిమ్మల్ని మేము ఈ ప్రశ్న అడుగుతున్నాం. స్లాట్ అయిన రోజు రిజిస్ట్రేషన్ చేయకుండా 3-4 రోజులు ఎందుకు పెండింగ్ పడుతుంది? పెండింగ్ పడ్డాక మళ్ళీ వాడు ఏ కాగితం తేడు, ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతుంది? మాకు దీంట్లో ఉన్న అంతర్యం కావాలి. మాది సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామస్తులు. మాది సొంత పొలం పట్టా చేయడానికి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ 3 రోజుల నుంచి తిరుగుతున్నాం. ఎంఆర్ఓ గారు మా ఫైల్స్ అనేది అక్కడ ఫైల్స్ తీసుకున్న వాళ్ళకి వెళ్తే తీసి బయట విసిరేస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే డాక్యుమెంట్స్ కావాలి, అది కావాలి, ఇది కావాలని అడుగుతున్నాం. ఆ డాక్యుమెంట్స్ కూడా తీసుకొస్తే అలా పని అవ్వదు అది అని అడుగుతున్నారు. మాకు కొంచెం కావాలి, లంచం కావాలి ఇది అని అడుగుతున్నారు. 3 రోజుల నుంచి ఇక్కడే తిరుగుతున్నాం. ఉదయం 9 గంటలకు వస్తే సాయంత్రం 4-5 వరకు ఇక్కడే ఉంటున్నాం. కానీ వాళ్ళ డ్యూటీ ఏదో ముగించుకుని వెళ్ళిపోతున్నారు, కానీ మా పని అయితే అవ్వడం లేదు. మేమంటే ఏదో ఉపయోగపడవచ్చులే, కానీ వృద్ధులు వికలాంగులు కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళ ఎట్లా అవుతుంది? తర్వాత అదేవిధంగా మేము డిఓ ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళాము. అక్కడికి వెళ్తే కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా, డిఓ దగ్గరికి వెళ్ళినా, సీఎం దగ్గరికి వెళ్ళినా కానీ నేను చెప్తున్నా అనేసి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. మాకు ఎలాంటి న్యాయం అయితే జరగలేదు. న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మాజీ సర్పంచ్ అనంతగిరి మండల సిపిఐ కార్యదర్శిని. గత 3 రోజుల నుంచి మా శాంతినగర్ రైతులు స్లాట్ బుక్ చేసుకొని వృద్ధ వికలాంగ రైతు, ఆయన భార్య వృద్ధురాలు, ఒక 10 గుంటలు అమ్ముకొని ఒక 30 గుంటలు ఉంటే పిల్లగాళ్ళకి గిఫ్ట్ డీల్ చేద్దామని 3 రోజుల మంచి స్లాట్ బుక్ చేసుకొని వస్తే ఎంఆర్ఓ గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారిని ఆర్ఐ ఎంక్వైరీ కావాలా, అభివృద్ధి కావాలి, మీకు పాత ఎంకట మన కాగితం తెచ్చుకుంటానని వంతన లేని ప్రశ్నలు వేస్తూ వాళ్ళని చేస్తూ మీరు ఎందుకు వచ్చారని చెప్పి వారు వచ్చి జరిగిందని చెప్తే కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా పేదల పక్షాన్ని వచ్చి ఆయన ఇదేం సార్ అని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి ఫైల్ అని విసిరేయడం జరిగింది. దీని అంతర్యం అంతా తెచ్చుకుంటే ఇట్లా రైతులను ఇబ్బంది పెడితే వాళ్ళే ఎంతో సెటిల్మెంట్ చేసుకుని డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటారని తెలిసింది. ఈ విషయమే మేము ఆర్డీఓ గారిని సంప్రదించగా వారు అక్కడి నుంచే మామూలు ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే
నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి ఆర్డీఓ గారిని ఫోన్ వాళ్ళకి అని చెప్పి ఆర్డీఓ గారి ఫోన్ మాకు ఇస్తే మీరు ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళారు, మీరు అధికారికి వెళ్ళండి, సీఎం గారికి వెళ్ళండి, అయితేనే వెళ్ళండి, నేను చెప్పిందే కలెక్టర్ చెప్పింది నేను చెప్తా, మీరు ఏమేం చెప్పుకోండి, మీరు రిజిస్టర్ చేయాలని చెప్పి వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వటం జరిగింది. దీనికి ఆర్డీఓ గారికి సంబంధించిగా సరే మీరు న్యాయ పోరాటం చేసుకున్నారా, మేమైతే మా పై ఆఫీసర్కి మేము చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు ఇక్కడికి వచ్చి మా రైతులు న్యాయమైన సమస్యలు అయితే పరిష్కరించండి, లేదంటే మా మీద చర్యలు తీసుకోండి అని చెప్పి మేము కూర్చోవడం జరిగింది. ఈరోజు ఈ రిజిస్ట్రేషన్లు అయితేనన్నా మేము పోవాలా, ఒకవేళ తప్పు చేస్తే అవినీతి అధికారి అని పోవాలని చెప్పి మేము ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టినాం. ఆ క్రమంలో ఈరోజు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి ఇప్పుడు డీటీ గారు ముందుకు వచ్చారు. మేము అట్లా కాదు, మీ ఎంఆర్ఓ గారు రైతులందరినీ ఇబ్బంది పెడుతుండ్రు, గత నెల రోజుల నుంచి కూడా అందరి స్లాట్లు ఏ రోజు చేసుకున్న స్లాట్ ఆ రోజు చేయాల్సింది చేయకుండా 3-4 రోజులు పెండింగ్ పెట్టి మళ్ళీ రైతుల్ని భయభ్రాంతికి గురి చేస్తామంటే వాళ్ళు తిరిగి ఏదో ఒక సెటిల్మెంట్ చేసుకుని తర్వాత మళ్ళీ ఏ కాగితం లేకుండానే రిజిస్ట్రేషన్ చేసుకొని పోవడం జరుగుతుంది. మీ ద్వారా మేము అధికారులు చెప్పేదంటే ఒక 2-3 నెలల నుంచి ఇక్కడ జరిగిన రిజిస్ట్రేషన్లు అన్నీ మీరు వెరిఫై చేయండి. ఏ రోజైనా స్లాట్ ఆ రోజు కాదు, 3-4 రోజుల తర్వాత అవుతుంది. అవన్నీ సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత రైతులు భయపడి సెటిల్మెంట్ చేసుకొని డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని పోతారు. మరి ఈ మండలంలో అనేక మంది పేద రైతులు ఉన్నారు, వారందరికీ కూడా ఏ రోజు స్లాట్ బుక్ అయితే ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒకసారి ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ అయితే దానికి ఆపే రైట్స్ ఏ అధికారికి లేవు. ఒకవేళ కోర్టు ఏమైనా ఉత్తర్వులు ఉంటే తప్పితే ఆ రూల్స్ అన్ని తెలిసి కూడా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అవినీతి అధికారిగా ఆయన దౌర్జన్యం చేయడం తగదని చెప్పి ఆయన మీద తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మీ ద్వారా పై అధికారులకు విన్నవిస్తాం.